శుద్ధ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి అంటాము, అలాగే వ్యాస పౌర్ణమి అని కూడా అంటాము. ఈరోజు అందరికీ కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గురువు అంటే ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి వారికి కూడా గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అంటే గురువు అంటే కేవలం మనకి జ్ఞానం ఇచ్చేవారు, పాఠాలు చెప్పేవారు, ఏదైనా కొత్తది నేర్పించటం కానీ ఇది ఒక్కటే కాదు. మనకు మామూలుగా భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేది కూడా గురువే అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మనకి ఈవేళ ఎందుకు ఈ యొక్క విశిష్టత అంటే వ్యాస మహర్షి జయంతి రోజు. ఈరోజు వ్యాస మహర్షి అంటే మనకు వేదకాలంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని, సంస్కృతిని వేదాల 4 వేదాల రూపంలో రచించి ఈ మానవాళికి మనకు అందించినటువంటి ఒక గొప్ప మహర్షి. అందుకే వారి జయంతిని యావత్ మానవాళి కూడా వ్యాస పౌర్ణమిగా ఈరోజు ఒక పెద్ద పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఈవేళ మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో ఉన్నటువంటి గురువుల్ని కానీ, సాధువుల్ని కానీ, మామూలుగా గురువు అంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులు వరకే కాదు, సమాజంలో ఒక మార్పుకి నాంది పలికినటువంటి వారిని కానీ, ఆ యొక్క ఆధ్యాత్మిక గురువుల్ని కానీ, ఎన్లైటెండ్ మాస్టర్స్ని కానీ అందరినీ కూడా ఇవాళ వారిని గౌరవించి వారికి ఒక కృతజ్ఞతా భావాన్ని ఈరోజు మనం కూడా చెప్తూ ఉంటాం. మామూలుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాం. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మనకి అన్నీ నేర్పించి అందరితో సమానము, అందరికీ అనుసంధానం. వారందరికన్నా మనకు కనిపించే భగవంతుడు గురువు కాబట్టి గురువుని భక్తిభావంతో మనం ఆరాధించి మన కృతజ్ఞతని తెలియజేసుకునేటువంటి సంస్కృతి మనది. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సంస్థాగతంగా జరుపుకునేటువంటి 6 ఉత్సవాల్లో ఒకటి గురు పౌర్ణమి. 2 మన అందరికీ తెలుసు శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకం, అలాగే ఉగాది, అలాగే మనం మకర సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, ఇలాగ మనం 6 పండుగల్ని మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉంది. ఈ యొక్క ప్రకృతిలో కూడా ఈ గురు పౌర్ణమి రోజు అత్యధిక శక్తి ఉంటుంది. ఒక శక్తివంతమైన రోజు. ఆధ్యాత్మికంగా ఎదగటానికి ధ్యానం చేసుకుంటే కూడా ఈరోజు ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ అంటాం. ఇది చేసుకుంటే మనలో కూడా ఒక మంచి భావన, ఒక మంచి ఆలోచనలు, మనలో మనకున్నటువంటి శక్తిని, తేజస్సుని పెంచుకోవటానికి కూడా పౌర్ణమి రోజు ఆధ్యాత్మిక భావనలో ఉండటం ఎంతో మంచిది. ఇవన్నీ మనకి తెలియజేసినటువంటి పురాణ ఇతిహాసాలు, 18 పురాణాలని మనకు మానవాళికి అందించింది వ్యాస మహర్షి. ఇలాగా వీటన్నిటినీ గుర్తు తెచ్చుకోవటం కోసమే గురు పౌర్ణమిని ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మరి ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ మన పైడుపల్లిలో ఉన్నటువంటి ఈ దుర్గా భవానీ దీక్షాపీఠం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు భవానీ స్వామి గారిని ఈరోజు మనం దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులను కూడా అందరం తీసుకుంటాం జరిగింది. నమస్తే.